ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. తనని ఆశ్రయించిన భక్తుల యోగక్షేమములని చూచుకునేటటువంటి వాడు ఆర్తితో గోవింద అని పిలిచినంత మాత్రముననే తన భక్తుని కష్టములని పోగొట్టి సుఖాన్ని క్షేమాన్ని అనుగ్రహించే దివ్య దేవుడు. అలాగే ఏ భావనతో ఉన్నా, ఏ విధమైనటువంటి మనస్సుతో ఉన్నా, అకారణంగానో అజ్ఞానంతోనో ఆనందంతోనో ఆయన్ని స్మరిస్తే తనని స్మరించిన భక్తుడి భావాన్ని గురించి పట్టించుకోక ఆ భక్తుణ్ణి సర్వథా రక్షించేటటువంటి గుణం కలిగిన మహాదేవుడు తిరుమల క్షేత్ర నివాసి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఏ విధమైన భావనతో ఆయన్ని దర్శించినా, ఏ విధమైన భావనతో ఆయన్ని స్మరించినా ఆ వ్యక్తిని ఎప్పటికీ క్షేమంగా చూసుకుంటూ ఏ విధమైనటువంటి కష్టం అతనికి లేకుండా రక్షించేటటువంటి స్వభావం నిత్య కళ్యాణ వైభవ సమేతుడైన లక్ష్మీ సహితుడైన శ్రీనివాస స్వామివారిది. ఆ స్వామివారి దివ్యానుగ్రహం ఉంటే చాలు, అతనే పండితుడు, అతనే ఐశ్వర్యవంతుడు, అతనే పూజ్యుడు, అతనే గొప్పవాడు. అదే స్వామివారి అనుగ్రహంలో ఉన్నటువంటి విశేషం. దానికోసం పరితపించేటటువంటి గణం ఎంతో ఉన్నది. ఎందరో భక్తులు ఒక్కసారైనా ఆ అనుగ్రహం మా మీద కలగకపోతుందా అని ఎంతో శ్రమకోర్చి ఎంతో దూరం నుంచి ఆయన్ని చూడాలి అన్న కోరికతో శరీరం సహకరించకపోయినా, లేక శక్తి లేకపోయినా, స్థితి లేకపోయినా కష్టపడి ఆయన్ని వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉంటారు. అదొక వ్రతం, అదొక హోమం, అదొక యజ్ఞం, అదొక యాగం. కొంతమందికి అది చిరకాల వాంఛ కూడా. అది ఆ మహానుభావుల్లో ఉన్నటువంటి వైశిష్ట్యం, ఆ సుందరమూర్తిలో ఉన్నటువంటి ఆకర్షణ ఆ విధంగా ఉన్నది. అదే మనలందరినీ కూడా భక్తి మార్గంలో నడిపిస్తూ ఉన్నది. ఆ భక్తి మార్గం నుంచి భక్తి యందు రక్తి కలిగితే ముక్తి కలుగుతుందన్నట్లుగా ఆ ముక్తి మార్గానికి కూడా మనల్ని పంపించాలి. ఆ అనుగ్రహ ప్రాప్తికై ఎదురు చూచేటటువంటి భక్త కోటిలో మనం కూడా ప్రతినిత్యం ఆ అనుగ్రహం కోసం తపిస్తూ మహాభారత పారాయణాన్ని చేస్తూ ఉన్నాం. ఇటేమో ధర్మార్థ కామమోక్ష ప్రతిపాదకమైనటువంటి గ్రంథ పారాయణం చేత కలిగేటటువంటి పుణ్యం. రెండవది, ఈ క్షేత్రంలో స్వామివారి ముందర ఈ ధర్మకార్యం ఆచరించడం వల్ల కలిగేటటువంటి విశిష్టమైన ప్రయోజనం స్వామివారి అనుగ్రహం. దానికోసం ఈ రెండింటినీ కూడా ఉద్దేశించి ప్రతినిత్యం మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. సంకల్పాన్ని ఆచరించుకుంటూ ఉన్నాం. అది సత్సంకల్పం అవ్వాలి అని, ఆ విధంగా అనుగ్రహించమని ఏడుకొండల స్వామిని కోరుకుంటూ ఆచార్యుల వారితో సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం
అతీంద్రియన్నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం శ్రీకృష్ణధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షడశీతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ షడశీతితమోऽధ్యాయః. వైశంపాయన ఉవాచ భ్రాతॄణాం మదమాజ్ఞాయ నారదస్య చ ధీమతః పితామహ సౌంధౌమ్యం ప్రాహ రాజా యుధిష్ఠిరః. మహానుభావుడైన నారదుడు వచ్చాడు. ధర్మరాజు ఉచితాసనం మీద కూర్చొండబెట్టి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి తమ్ముళ్లతో కలిసి మహానుభావ అని ఆత్మీయతతో సంబోధిస్తూ భూప్రపంచంలో ఉన్నటువంటి తీర్థముల మహాత్మ్యం ఏమిటి అని అడిగాడు. నారదుల వారు భీష్మాచార్యుల వారు పితృవ్రతాన్ని ఆచరిస్తూ హరిద్వారం దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన పులస్త్య మహర్షిని పూజించి అనుగ్రహించమని ప్రార్థించి తీర్థ మహాత్మ్యాన్ని చెప్పమంటే ఆయన చెప్పిన విధానం ఉన్నది, చెప్తాను విను అంటూ ఆరంభించి ఈ భూప్రదేశం మీద ఉన్న అన్ని తీర్థముల మహాత్మ్యాన్ని తెలియజెప్పారు. ఆ వృత్తాంతాన్నంతా నారదుడు తెలియజేసి, మహానుభావ ఇక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ఎందుకు అంటే అక్కడ రాక్షసగణములు ఉంటాయి. అయినా ఇప్పుడున్న వారిలో నీవు మాత్రమే వెళ్ళగలవు. వారందరినీ ఎదిరించి వారితో విభేదించి ఆ తీర్థాన్ని చేరుకునే శక్తి నీకు ఉన్నది. పైగా ఋషి సంఘాన్ని వెంటబెట్టుకుని వెళ్తావు కాబట్టి నీకు ఆనాడు భీష్మాచార్యుల వారు అన్ని తీర్థములు తిరిగి వచ్చిన ఆయనకు వచ్చినటువంటి ఫలం కంటే 8 రెట్లు ఎక్కువగా ఫలం వస్తుంది నీకు. కావున నీవు వెళ్ళవలసింది. ఇగో ఈ లోమశ మహర్షి నీతో పాటుగా ఉంటారు. ఈయన మిమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్తారు. ఈయన్ని అనుసరించు. ఇంతేకాక వాల్మీకి, వశిష్ఠ ఇత్యాది మహానుభావులందరూ కూడా ఆయా తీర్థాల్లో తారసపడతారు. వారందరినీ కూడా సేవించు, నీకు పుణ్యం వస్తుంది. త్వరలో నువ్వు ఈ భూమండలానికి మొత్తానికి కూడా అధిపతివి అవుతావు.
శత్రువుల్ని నాశనం చేస్తావు, ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలిస్తావు, నీ రాజ్యాన్ని తిరిగి దక్కించుకుని ఆనందంతో ఉంటావు అని అనుగ్రహించి ఆశ్వాసన చేసి బయలుదేరి వెళ్ళారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఆయన వెళ్ళిన తర్వాత ఆ తీర్థ మహాత్మ్యాన్ని ధర్మరాజు అక్కడ ఉన్నటువంటి ఋషులతోటి పంచుకున్నాడు. ఇంత గొప్పవి తీర్థములు అని చెప్పాడు. ఆ పైన జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు తెలియజేస్తూ అంటున్నారు, భ్రాతృణాం మతమాజ్ఞాయ. వారందరితో చెప్పాడు తీర్థ మహాత్మ్యం గురించి. తర్వాత తమ్ముళ్లతో మాట్లాడాడు ధర్మరాజు. భీమ, నకుల, సహదేవులతో, ఏమయ్యా ఏమంటారు, ఇక్కడే ఉందామా, తీర్థములన్నీ చూసి వద్దామా, వేరొక ప్రదేశానికి వెళ్దామా, ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళని అడిగారు. వాళ్ళు కూడా, మహానుభావ అన్నయ్య గారు, ఇక్కడే ఉంటే మొన్నటిదాకా మనతో పాటుగా అర్జునుడు కూడా ఇక్కడే ఉన్నాడు కదా, అగో ఆ కొండ చూస్తూ ఉంటే అర్జునుడితో కలిసి ఆ కొండ మీదకి వెళ్ళాం కదా అని గుర్తొస్తోంది. ఇగో ఈ నది చూస్తూ ఉంటే అర్జునుడు ఆ నదిలో స్నానం చేస్తున్నప్పుడు అప్పుడే కదా నేను నడుచుకుంటూ వెళ్ళాననిపిస్తోంది. అగో ఆ శిల చూస్తూ ఉంటే అక్కడే అర్జునుడు కూర్చుని తపస్సు చేసుకునేవాడు కదా అనిపిస్తోంది. అగో ఆ కుటీరం చూస్తూ ఉంటే అగో అక్కడే అర్జునుడు ఏకాగ్రతతోటి అనుష్ఠానం చేశాడు అని అనిపిస్తోంది. ఇలా ఎక్కడ చూచినా అర్జునుడే, అతనే గుర్తుకు వస్తున్నాడు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడే అన్న బాధ ఉంది. మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం వలన కొంత బాధ కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకో దగ్గరికి వెళ్దాం అన్నారు వాళ్ళు. ఇదే బాగుందనుకున్నాడు ఈయన కూడా. ఈయన అభిప్రాయం కూడా అదే. దాంతో ఇక నారదులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించి ఇక్కడ తను తన తమ్ముళ్ళు అనుకుంటున్నటువంటి భావన, నారదుల వారు చెప్పినటువంటి విషయం, ఈ రెండూ సరిపోతున్నాయి అని అనుకుని ఆ పైన మహామేధావి అయిన ధౌమ్యుల వారిని ఇక అడగడం మొదలుపెట్టాడు ధర్మరాజు. బ్రహ్మగారితో సమానమైన మేధస్సు ఉన్నది మహాత్ముడైనటువంటి ధౌమ్యుల వారికి. అటువంటి వాడిని వెంట పెట్టుకున్నారు. వీళ్ళ పురోహితుడు ఆయన. పురోహితుడు అనంటే సమర్థుణ్ణి దగ్గర పెట్టుకోవాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏ విధమైనటువంటి బాధ కలిగినా, లేక పట్టరాని సంతోషం వచ్చినా వారికి చెప్పుకొని వారితో మాట్లాడుకుంటూ ఉంటే కాలోచితమైనటువంటి మాటలు చెప్తారు పురోహితుడు. అందుకనే పురోహితుడిని పెట్టుకోవాలి అని. పూర్వకాలంలో ప్రతి ఇంటికి ఓ పురోహితుడు ఉండేవారు. ఆయన్ని మార్చేవారు కాదు. ఏ పురోహితుడినైతే పెట్టుకున్నారో ఆ పురోహితుడితోనే అన్ని కర్మలు చేయించుకోవడం. ఏదో ఈనాటికి ఈయన, వచ్చేదానికి ఇంకో ఆయన, ఆ పైన వచ్చేటటువంటి పండక్కి ఇంకో ఆయన, ఇలా కాకుండా ఒకరిని పెట్టుకుని ఫ్యామిలీ డాక్టర్ అన్నట్లుగా ఫ్యామిలీ పురోహితుడు కూడా ఉండేవాడు. ఆ పురోహితుడికి అన్ని విషయాలు చెప్పుకునేవారు. ఆయన కూడా అన్ని యుక్తాయుక్తములు పరిశీలించి చెప్తూ ఉండేవారు. ఆయన పరంపరగా వస్తూ ఉన్నటువంటి వారు కాబట్టి, ఏమండి కిందసారి మీ అక్కయ్య గారిగో ఈ పని చేయకూడదు, మా నాన్నగారు వద్దని చెప్పారు అంటూ ఉండేవారు, కాబట్టి మీరు చెయ్యొద్దండి అని చెప్తూ ఉంటాడు. ఏదన్నా పని చేద్దాం అనుకుంటుంటే మనం కొత్తదాన్ని. అదే ఇంకోటి ఏదన్నా వద్దనుకుంటున్నాం అనుకోండి, లేదు లేదండి మీ నాన్నగారు ఇలా చేసేవారట, నేను కనుక్కున్నాను, మీరు కూడా ఇలా చేయండి అని చెప్తాడు. ఇట్లా మన ఇంట్లో ఉండేటటువంటి సంప్రదాయాలని, వివరాలని అన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి మనకి తెలియని విషయాలు, గుర్తురాని విషయాలు కూడా గుర్తు చేస్తాడు. అందుకని అటువంటి వాడిని పెట్టుకోమన్నారు శాస్త్రంలో. వీరు ధౌమ్యుల వారిని పెట్టుకున్నారు. ఆయన ఏదో కష్ట సుఖాల్లో తోడుంటాడు కాబట్టి పెట్టుకున్నారని కాదు, ఆయన్ని పరిపూర్ణంగా వీరు విశ్వసించారు. ఆయన కూడా వీరిని అలాగే విశ్వసించారు. కేవలం అజ్ఞాతవాసంలో మాత్రమే ధౌమ్యుల వారు వీరితో లేరు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కూడా ధర్మరాజాదులతో పాటుగా ధౌమ్యుల వారు ఉన్నారు. సుఖాన్ని అనుభవించారు, కష్టాన్ని అనుభవించారు. పురోహితుడు అనేటువంటి వాడు రెండిటికీ సిద్ధపడి ఉంటాడు అని చెప్పి నిరూపించారు ఆయన. అంతటి వాడు పురోహితుడు. ఈనాడు కూడా అలాగే ఉన్నారు మహాత్ములు. అటువంటి ధౌమ్యుల వారిని పురోహితుడు అంటే పురహ ధీయత ఇతి అంటే ముందు ఉంచబడతాడు కాబట్టి పురోహితుడు అని శబ్ద వ్యుత్పత్తి చెప్పారు ఐతరేయ బ్రాహ్మణంలో, వేదంలో. అటువంటి మహాత్ముడిని అడిగారు. మయా సపురుష వ్యాఘ్ర
జిష్ణు సత్యపరాక్రమ అస్త్రహేతోర్మహాబాహు అమితాత్మా వివాసిత సహి వీరోనురక్తశ్చ సమర్థశ్చ తపోధన కృతీ చ భృశమప్యస్త్రే వాసుదేవ ఇవ ప్రభు. ముందుగా ధమ్యుల వారితో చెప్తూ ఉన్నారు, మహాత్మా, నేను అర్జునుణ్ణి తపస్సు చేయడం కోసమని చెప్పి పంపించాను వాస్తవం. అస్త్రప్రాప్తి కలగాలి అర్జునుడికి అన్న ఉద్దేశ్యంతో నేను పంపించా. అయితే ఈ అర్జునుణ్ణి నేను అస్త్రాలు సంపాదించుకుని వస్తాడని పంపించిన ప్రకృతంలో నా చేతే అర్జునుడు దూరంగా పంపించబడ్డాడు. వీళ్ళందరూ చూచావా, అర్జునుడి కళ్ళేడు, అర్జునుడు కంటికి కనిపించట్లేదు, నిమిషానికి ఒకసారి అర్జునుడే గుర్తొస్తున్నాడు అంటున్నారు. వాస్తవం, నేనే అతన్ని పంపించేశాను అంత దూరం. ఎందుకు పంపించవలసి వచ్చింది అంటే, అయం సహివీర అనురక్తశ్చ, అర్జునుడు స్వభావత వీరుడయ్యా, మహాత్ముడు, పైగా సమర్థుడు, అలాగే అనురక్త, నా మీద అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. నేను ఇది చెయ్యాలి అర్జున అనంటే అది అసాధ్యమైనటువంటి పని అయినా, అమానుషమైనటువంటి పని అయినా దాన్ని సాధించుకుని వచ్చేటటువంటి గుణం కలిగినటువంటి వాడు, నా మాట మీద అంతటి విశ్వాసాన్ని ప్రదర్శించేటటువంటి వాడు అర్జునుడు. అది గమనించి అర్జునుణ్ణి ఇప్పుడు అస్త్రప్రాప్తి కలగాలి, నువ్వు అస్త్రములన్నీ సాధించాలి అని నేను చెప్తే దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తాడు, ఆ సమర్థత ఉన్నటువంటి వాడు. పైగా తపోధన, కేవలం బాణాలు వేయడం, అవతల వాళ్ళని చంపడం, ఎంతసేపు అవతల వాళ్ళ మీదకి పడడం, శత్రువుల్ని చంపడం, ఇంతవరకే కాక తపస్సు కూడా చేయగలిగేటటువంటి, అంటే ఇటేమో యుద్ధం అన్నా సరే, లేదు అటు తపస్సు అయినా సరే. తపస్సు అని అంటే కొంతమంది మహాత్ములు చెప్తారు మానసిక యుద్ధము అని చెప్పి. ఏమిటి అంటే, తపస్సు చేద్దాము అనంటే మనస్సు కుదుటపడాలి, ఆ మనస్సు స్థిరంగా ఉండాలి. కళ్ళు మూసుకోవడం, శ్రీమాత అన్న వెంటనే పొయ్యి మీద పాలు పొంగిపోతాయేమో, శ్రీ మహారాజ్ఞి అన్న వెంటనే వంట మీద పెట్టినటువంటి పొయ్యి మీద పెట్టినటువంటి అన్నం ఉడికిందో లేదో, శ్రీమత్ సింహాసనేశ్వరి తొందరగా క్యారేజ్ కట్టేయాలి, చిదజ్ఞకుండ సంభూత ఎవరో వచ్చారు, ఇలా వెళ్ళిపోయిందనుకోండి మనసు, ఇక అది తపస్సు అవ్వదు. కళ్ళు మూసుకుని లోకాభిరామాయణం మాట్లాడుకున్నట్టు అవుతుంది. ఆ స్థిర బుద్ధి అంటే కళ్ళు మూసుకుని అలా కూర్చుని ఉంటే చుట్టుపక్కల ఉండేటటువంటి బాహ్యమైనటువంటి ప్రపంచమే కాక బౌద్ధికమైనటువంటి ప్రపంచాన్ని కూడా నిరోధించి ఆ ప్రపంచం నుంచి వచ్చేటటువంటి భావాల్ని ఆపుకుని తదేకమైనటువంటి దీక్షతో ఒక విషయాన్ని గురించి స్థిరంగా ఆలోచించడం, దాన్నే తపస్సు అని చెప్పి అంటారు. అటువంటి తపస్సు సిద్ధించాలి అంటే ముందు మానసిక యుద్ధానికి సిద్ధపడాలి. ఏ భావాలు రాకూడదు, అక్కడ కూర్చున్నప్పుడే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలా గుర్తు రాకుండా కేవలం అనుకున్నటువంటి విషయం మీదే దృష్టిని కేంద్రీకరించగలిగేటటువంటి శక్తి అతి తక్కువ మందికే ఉంటుంది. వారిలో మహానుభావుడు అర్జునుడు. అందుకని ఇటు యుద్ధములు, అటేమో రాజ్య వ్యవహారములు, ఇంకొక వైపేమో రక్షణాదులు, ఇన్నీ చూస్తూ ఉన్నటువంటి వాడైనా తపస్సును మాత్రం విడిచిపెట్టలేదు ఆయన. పూర్వజన్మలో అంతా తపస్సు చేసినటువంటి వాడే, నర అనేటటువంటి పేరు పెట్టుకున్నటువంటి వాడు. ఆ గుణమే వచ్చింది ఇప్పుడు కూడా, తపస్సు చేస్తూ ఉండేవాడు ఎప్పటికీ. తక్కిన వారి కంటే ఆ విషయంలో అర్జునుడు ఉత్తమ స్థితిలో ఉన్నాడు. ఆ గుణాన్ని కూడా నేను గమనించాను అంటున్నాడు ఆయన. ఇటు బాహ్యమైనటువంటి యుద్ధానికైనా, అటు మానసికమైనటువంటి యుద్ధానికైనా, బౌద్ధికమైనటువంటి యుద్ధానికైనా, దేనికైనా సిద్ధంగా ఉండేటటువంటి వాడు. పైగా ఆ మహాత్ముడు అర్జునుడు వాసుదేవ ఇవ ప్రభు, శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటివాడో అర్జునుడు కూడా అంతటివాడు. అంత శక్తి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాడు. పైగా అహం హ్యేతావుభౌ బ్రహ్మన్ కృష్ణావరి విఘాతినౌ అభిజానామి విక్రాంతౌ తథా వ్యాసః ప్రతాపవాన్. ఇమౌ కృష్ణౌ,
శ్రీకృష్ణ పరమాత్మకి కృష్ణ అనేటటువంటి పేరు ఉంది, అర్జునుడికి కృష్ణ అనేటటువంటి పేరు ఉన్నది, ద్రౌపదికి కూడా కృష్ణ అని చెప్పి దీర్ఘంతో ద్రౌపదికి ఆ పేరు ఉన్నది. ఇందులో ఈ అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మకి ఉన్నటువంటి పేరు కృష్ణ అని చెప్పి ఆ పేరులో ఏ విధంగా అయితే సారూప్యం ఉన్నదో, సమానత్వం ఉన్నదో, వ్యవహారంలో కూడా వీళ్ళిద్దరూ సమర్థులు, సమానమైనటువంటి వారు. పైగా అరివిఘాతినవు, ఇద్దరు కూడా శత్రువుల్ని నశింపచేసేటటువంటి వారు. పైగా అభిజానామి విక్రాంతౌ, ఈ ఇద్దరూ కూడా ఎల్లప్పటికీ మహాపురుషులుగా ప్రతాపవంతులుగా పరిగణింపబడుతూ ఉంటారు. ఈ భావం నాదే కాదు, మహానుభావుడైనటువంటి వ్యాసుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతేకాక త్రియుగౌ పుండరీకాక్షౌ వాసుదేవధనంజయౌ నారదోపి తథా వేద యోప్యశం సత్సదా మమ. ఈ ఇద్దరూ కూడా 3 యుగముల నుంచి కలిసి పుడుతూ ఉన్నారు, కలిసే అన్ని పనులు చేస్తూ ఉన్నారు. వీరిద్దరూ కృష్ణుడు అలాగే అర్జునుడు, ఈ ఇద్దరు ఏనాటికి కూడా వీడివడి ఉండలేదు. 3 యుగముల నుంచి వీరిది క్రమం అలాగే వస్తూ ఉన్నది. ధర్మాన్ని సంస్థాపనం చేయడానికి, దుష్టులని శిక్షించి అధర్మ నాశనం చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు, కలిసి పనిచేస్తున్నారు, ధర్మస్థాపన చేస్తూ ఉన్నారు. కావున అర్జునుడు కృష్ణుడితో సమానమైనటువంటి వాడు అయినందువలన ఏ పనినైనా సరే సమర్థంగా చేయగలిగేటటువంటి శక్తి కలిగి ఉంటాడు. పైగా ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఉన్నటువంటి నారదుల వారు కూడా ఇదే విషయాన్ని నాతో చెప్పారు. మహానుభావ, అందువల్లే నేను అర్జునుణ్ణి తపస్సు చేయడానికి పంపించవలసి వచ్చింది అంటూ ధౌమ్యుల వారితో ధర్మరాజు చెప్తూ, తథాహమపి జానామి నరనారాయణ వృషి శక్తోయమిత్యతో మత్వా మయా సప్రేషితోర్జున ఇంద్రాదనవరశక్రం సురసూనుస్సురాధిపం ద్రష్టుమస్త్రాణి చాదాతుం ఇంద్రాదితి వివాసితః భీష్మద్రోణావతిరథౌ కృపో ద్రౌణిశ్చతుర్జయః ధృతరాష్ట్రస్య పుత్రేణ వృతాయుధి మహారథాః. నారాయణులు అనంటే కృష్ణార్జునులే అని స్పష్టంగా తెలిసినటువంటి నేను అంటూ ధర్మరాజు మళ్ళీ ఆరంభించారు. ఈ ఇద్దరు కూడా మహాత్ములని చెప్పి నిత్యము కూడా నేను భావిస్తూ ఉంటూ ఉన్నాను. ఈ కారణంతో అర్జునుడి యొక్క బలాన్ని గుర్తించి, అంటే ఇటేమో తపోబలాన్ని, అటేమో మానసికమైనటువంటి బలాన్ని, ఇంకొక వైపు బుద్ధి బలాన్ని అంతటినీ కూడా ఆలోచించి అస్త్రములు సాధించాలి. విశిష్టములైనటువంటి అస్త్రములు మన దగ్గర ఉంటే రేపు రాబోయేటటువంటి సంగ్రామంలో శత్రువులందరినీ కూడా ఓడించవచ్చు. లేక కేవలం శారీరకమైనటువంటి బలాన్ని, శస్త్రబలాన్ని నమ్ముకుని ఉన్నట్లయితే, అస్త్రబల విహీనులమైతే ఆ శత్రు సంఘాన్ని మట్టుబెట్టడం అనేటటువంటిది అంత త్వరగా జరిగే పని కాదు, అది అసాధ్యం కూడా కావచ్చు అని భావించి ఇంద్రుడితో సమానుడైనటువంటి అర్జునుణ్ణి, ఆ ఇంద్రుణ్ణి చూచి ఇంద్రుడి దగ్గర నుంచి కూడా అస్త్రములు సాధించుకోవడం కోసమని చెప్పి, అర్జున బయలుదేరి వెళ్ళి తపస్సు చేసి అస్త్రములని సాధించి తిరిగి రావయ్యా అని చెప్పాను. ఆ మహానుభావుడు కూడా అర్జునుడు అలాగే వెళ్ళాడు, నా తమ్ముడు. ఇక ఒక విషయం ఇక్కడ చెప్పుకోవలసింది ఉంది. ధౌమ్య, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళిద్దరూ అతిరథులు, సామాన్యులు కాదు. ఇక ఆ పైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళిద్దరిని గెలవడం అనేది అసంభవ విషయం. అది సులభం కాదు, సాధ్యం కూడా కాదు. పైగా ధృతరాష్ట్ర ప్రియపుత్రుడైన ఆ దుర్యోధనుడు
మనం ఎప్పుడైతే రాజ్యానికి దూరమయ్యామో ఆ క్షణంలో వీళ్ళందరినీ ఆశ్రయించి వీరందరూ కూడా తన దగ్గర ఉంటున్నారు అని చెప్పి చూచి వారికి విశేషమైన గౌరవాన్ని ఆతిథ్యాన్ని కలగజేసి వారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నట్లుగా భావిస్తూ లేనిపోని ఆదరాభిమానాలన్నీ కూడా వారి మీద కురిపిస్తూ భవిష్యత్తులో ఏదో విధంగా మనతో కయ్యానికి కాలు దువ్వడమే యోగ్యమని అనుకుంటూ ఆ సమయంలో వీరందరూ కూడా తన వెనకాల ఉండాలి అని వారందరికీ కూడా ఈ మాటలు మెల్లమెల్లగా చెప్తూ, మహానుభావ కృపాచార్య, రేపు ఏదైనా సమస్య వస్తే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు కదూ మీరు అని అడుగుతూ, లేదు దుర్యోధన నిన్ను వదిలిపెట్టను అనంటే అదే ప్రతిజ్ఞగా స్వీకరిస్తూ ఆ మాటను మళ్ళీ ఇంకొకసారి మహాత్ములు మొన్న నన్ను అనుగ్రహించారు వదిలిపెట్టనని, కావున వారి సంరక్షణలో నేనున్నాను, ఏ శత్రువైనా నన్నెవరూ ఏం చేయలేరు అని ఇలా మాట్లాడుతూ మెల్లమెల్లగా వాళ్ళందరినీ కూడా ఆశ్రయించి తన పక్షాన నిలబడేట్టుగా మంత్రాంగం చేస్తూ ఉన్నాడయ్యా. ఇంతటి శక్తి వారి దగ్గర ఉంది. సమస్త భూప్రపంచంలో వీరందరినీ కూడా ఎదుర్కోగలిగేటటువంటి మానవుడు లేడు అని పసిగట్టిన దుర్యోధనుడు వారిని తన వైపుకు లాక్కుని ఉన్నాడు. ఇప్పుడు వీరంతా దుర్యోధన పక్షపాతులై ఉన్నారు. మరి మన వైపు ఎవరున్నారు? ఎవరు లేరే. ఆ సమర్థతని అడ్డుకోవాలి అని అంటే మనకి మనమే శక్తిని సంపాదించుకోవాలి కదా. ఆ కారణంతో నా చేత అర్జునుడు పంపించబడ్డాడు అని సర్వే వేద విదశూరా సర్వాస్త్ర విదుషస్తథా యోద్ధుకామాశ్చ పార్థేన సతతంగే మహాబలా సచ దివ్యాస్త్రవిత్కర్ణ సూతపుత్రో మహారథ యోస్త్ర వేగానిలబల శరార్చిస్థలనిస్వన రజోధూమోస్త్ర సంపాత ధార్తరాష్ట్రానిలోద్ధత నిసృష్ట ఇవ కాలేన యుగాంతే జ్వలనో మహాన్ మమ సైన్యమయం కక్షం ప్రదక్ష్యతి న సంశయ. ధౌమ్య, వారంతా కృప, అశ్వత్థామ, భీష్మ, ద్రోణ వీరు వేదవిధులు, శూరులు. ఇటేమో అధ్యయనాదుల చేత ప్రకాశవంతులై ఉన్నారు, శూరత్వం చేత ప్రకాశవంతులై ఉన్నారు. పైగా సర్వాస్త్రముల గురించి తెలిసినటువంటి వారు. వారంతా మహాబల సంపన్నుడైన అర్జునుడితోట యుద్ధం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నిటినీ కూడా బయటకి తీసి ప్రయోగించవలసినటువంటి అవసరం వారికి ఇంతవరకు ప్రాప్తించలేదు. అందరూ వారికంటే శక్తి సామర్థ్యములలో చిన్నవారే. వారిని ధీటుగా ఎదుర్కొనేటువంటి వాడు ఎవరన్నా ఉన్నారా? అర్జునుడు మాత్రమే. అటువంటి అర్జునుడితో ఎప్పుడు యుద్ధం వస్తుందా, వారి అస్త్రములన్నిటినీ బయటికి తీసి ఎప్పుడు వాటిని ప్రయోగిద్దామా, వాటి చేత ఎప్పుడు అర్జునుడిని ఓడగొడదామా అని చూస్తూ ఉన్నారు వీళ్ళు. మరి వారిని ఎదుర్కొని తిరిగి వారిని ఓడించేటటువంటి శక్తి అర్జునుడికి ప్రాప్తించాలి అనంటే విశిష్ట అస్త్ర సంపన్నుడవ్వాలి అర్జునుడు. అందుకని అర్జునుడిని పంపించాను. ఇక కర్ణుడు ఉన్నాడు. ఆ కర్ణుడు సమస్త అస్త్ర విశేషాలని కూడా తెలిసినటువంటి వాడు, సామాన్యుడు కాదు, అన్ని విద్యలని గ్రహించినటువంటి వాడు. అతను ఇక ప్రళయకాలంలో ఎలా అయితే అగ్ని వస్తుందో, సమావర్తం అనేటటువంటి పేరు కలిగినటువంటి అగ్ని, ఆ అగ్నితో సమానంగా సృష్టించబడ్డాడు ఈ భూలోకం మీద. ప్రళయకాలంలో అది ఎంత వేగంగా వచ్చి సమస్తమైన జంతుజాలాన్ని, స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచాన్ని భస్మం చేసేస్తూ ఉందో, అటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఈ మహానుభావుడు, సర్వాస్త్ర కోవిదుడు అయిన కర్ణుడు. పైగా
అతనిది గాలితో సమానమైనటువంటి బలం, బాణాలేమో జ్వాలల్లాంటివి. ఇక అతని వింటినార నుంచి వచ్చేటటువంటి శబ్దం ఉంటుందే, అది అగ్ని జ్వాలలు వస్తూ ఉన్నప్పుడు ఆ అగ్ని అన్నిటినీ కూడా భస్మం చేసేస్తూ ఉంటే ఒక ధ్వని వస్తుంది అగ్నిలోంచి. ఆ ధ్వని అగ్ని నుంచి ఎంత భయంకరంగా వస్తుందో, ఇతను వేసేటటువంటి బాణాలు అలా వెళ్తూ ఉంటే ఆ వింటినార నుంచి ఆ సమయంలో బాణాన్ని విడిచేటప్పుడు వచ్చేటటువంటి శబ్దం అదే విధంగా ఉంటుంది. ఇక యుద్ధంలో పైకి ఎగిసేటటువంటి ధూళి ఏదైతే ఉన్నదో అదే ఇగో ఈ సంవర్తుడు అనేటటువంటి అగ్ని సమానుడైనటువంటి కర్ణుడు వేసేటటువంటి ఆ విశిష్టమైనటువంటి అస్త్రం నుంచి వచ్చేటటువంటిది అగ్ని నుంచి వచ్చే పొగలాంటిది. అగ్ని ఎలా అయితే సమస్తాన్ని నాశనం చేస్తాడో తత్ సాదృశ్య సంపన్నుడైన కర్ణుడు కూడా ఈ గుణములతోటి ఆ సమస్తమైన శత్రు సైన్యాన్ని కూడా మట్టుబెట్టేస్తాడు. పైగా అస్త్రవర్షం ఏదైతే చేస్తాడో అదే ఆ అగ్ని వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉండేటటువంటి ధారలు ఎలా అయితే ఉంటాయో ఆవరించిపోయి అటువంటిది. ఇక అగ్నికి వాయువు తోడైతే ఎంత భయంకరంగా ఉంటుందో అగ్నిస్వరూపుడైనటువంటి ఈ కర్ణుడికి ఈ దుర్యోధనుడు తోడైతే అంత భయంకరంగా ఉంటుంది. పైగా ఈ అగ్ని ఎప్పుడు ఆరిపోకుండా ఉండడానికి ఈ ధృతరాష్ట్రుడి పుత్రుడైన దుర్యోధనుడు వాయువు లాంటివాడు ఈ అగ్ని ఆరిపోకుండా దాన్ని నిత్యము కూడా ప్రజ్వలంగా ఉండేట్టుగా చేయడానికి ఎప్పుడు అలా వీస్తూ ఉంటాడు. దగ్గరికి వస్తాడు, కర్ణ మిత్ర ఏం చేస్తున్నావయ్యా అంటాడు. ఆ పాండవులు దుర్మార్గులయ్యా అంటాడు. ఈ అర్జునుడు విషయంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మొత్తాన్ని కూడా వక్రీకరించి అర్జునుడు గొప్పవాడే కానీ నీ ముందెంత అంటూ ఉంటాడు. అయినా అర్జునుడిని తక్కువ అంచనా వేయకూడదంటూ ఉంటాడు. ఇవన్నీ వినేటప్పుడు కర్ణుడికి అప్పటిదాకా శాంతంగా ఉన్న మహా ఆగ్రహం కలుగుతుంది. దాంతో నేను సిద్ధం, అర్జునుడు ఏం గొప్ప అంటూ మళ్ళీ కొంత శక్తిని పుంజుకుంటాడు. ఎలాగైనా నేను అర్జునుడిని ఓడిస్తానంటాడు. ఆ అర్జునుడి సంగతి నేను చూసుకుంటానంటాడు. ఇలా ఆ కర్ణుడి యందు స్వాభావికమైనటువంటి కోపం లేకపోయినా ఆ కోపాన్ని ఎత్కించుతూ ఉన్నటువంటి దాన్ని స్వాభావికమైనటువంటి కోపంగా మార్చడానికి ఈ దుర్యోధనుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి అగ్నిస్వరూపుణ్ణి ఈ వాయువు వెళ్ళి ఇంకొంచెం ప్రేరేపిస్తూ ఉన్నదయ్యా. ఇక గడ్డిపోచల్లాంటిది మన సైన్యం. ఈ అగ్ని ముందు నిలబడుతుందా అది భస్మమైపోతుంది. అందువల్ల వీరందరినీ అడ్డుకోవాలి అని అంటే అర్జునుడు ఒక్కడే సమర్థుడు. తంసకృష్ణానిరోద్ధూత దివ్యాస్త్రజ్వలనో మహాన్ శ్వేతవాజుబలాకాభృత్ గాంధీవేంద్రాయుధోల్బణ సంరబ్ధ శరధారాభి సుదీప్తం కర్ణపావకం అర్జునోదీరితో మేఘ శమయిష్యతి సంయుగే దివ్యాన్యస్త్రాణి బీభత్సు తతశ్చ ప్రతిపత్స్యతే. ఇక ఈ అర్జునుడు అనేటటువంటి అగ్ని అంతకంటే ప్రళయకాలం లాంటి అగ్ని కర్ణుడు అనేటటువంటిది అది వచ్చి కమ్మేసేటటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి సర్వాస్త్ర సంపన్నత అర్జునుడికి కలగడానికి ఇంత ప్రయత్నం చేసి అర్జునుడిని ఇంత కష్టపెట్టవలసి వస్తోంది. అతను వెళ్ళాడు, అస్త్రాలన్నీ సాధించుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఇక అర్జునుడు పరిపూర్ణుడవుతాడు. వీరందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక విశిష్టమైనటువంటి అస్త్రం ఉంది. ఈ అస్త్రములన్నిటికంటే కూడా విశిష్టమైన ఎవరి దగ్గర ఇంతవరకు లేనటువంటి అస్త్రం అర్జునుడు సాధిస్తే ఆ పైన పరిపూర్ణత పొందితే అప్పుడు ఈ కర్ణుడు అనేటటువంటి అగ్నిని శమింపచేయడానికి మహానుభావుడైనటువంటి అర్జునుడు
మేఘంలాగా ఆవరిస్తాడు. ఎప్పుడైనా సరే అగ్ని ఆగిపోవాలి అని అంటే మబ్బులు బాగా పట్టాలి, వర్షం కురవాలి. ఇక్కడ కర్ణుడు అనేటువంటి అగ్ని ఉన్నది. ఇది తన యొక్క శక్తితోటి అందరినీ మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అర్జునుడు అనేటువంటి మేఘం అడ్డొస్తుంది. వచ్చి ఏం చేస్తుంది అని అంటే, ఈ మేఘానికి కూడా వాయువు కావాలి. ఎలా అయితే అగ్ని బాగా ప్రజ్వరిల్లాలి అని అంటే దానికి తగ్గటువంటి అగ్నికి దానికి తగ్గటువంటి వాయువు కావాలో, మేఘానికి కూడా ఆ మేఘం సకాలంలో సువృష్టిని కురవజేయాలి అని అంటే దానికి తగ్గటువంటి వాయువు కావాలి. మరి ఈ మేఘానికి వాయువు ఎవరు? అక్కడ అగ్నికేమో దుర్యోధనుడు వాయువు అని చెప్పి అన్నాడు. మరి అర్జునుడు అనేటటువంటి మేఘానికి వాయువు కృష్ణ పరమాత్మ అని చెప్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ లాంటి కృష్ణ అనిలోద్ధూత కృష్ణుడు అనేటటువంటి వాయువు చేత అర్జునుడు అనేటటువంటి మేఘం ఇగో దుర్యోధనుడు అనేటటువంటి వాయువు చేత ప్రజ్వరిల్లుతున్నటువంటి కర్ణుడు అనేటటువంటి అగ్నిని పూర్తిగా శమింపజేయగలదయ్యా. పైగా కృష్ణవాయు సహకారం తీసుకుని, కృష్ణుడు అనేటువంటి గారి యొక్క సహకారం అంటే కృష్ణ పరమాత్మ యొక్క సహకారం తీసుకుని ఆ మేఘం సంచరిస్తూ ఉంటుంది. అంటే ఆనాడే ధర్మరాజు స్థిరం చేసుకున్నాడు, యుద్ధం అంటూ వస్తే కృష్ణుడు అస్మత్పక్షాన ఉండాలి, ఆయన సహాయం అర్జునుడు తీసుకోవాలి, అర్జునుడి వెంట కృష్ణుడు ఉండాలి, వీరిద్దరూ కలిసి యుద్ధరంగంలో సంచరిస్తూ ఉండాలని. అందుకని ఇప్పుడే అంటున్నాడు ఆయన, ఇగో ఈ కృష్ణుడు అనేటటువంటి వాయువుతో కలిసి ఈ మేఘం వాయు సహాయంతో సంచరిస్తూ ఉంటుంది. అంటే ఆ యుద్ధరంగంలో తిరుగుతూ ఉంటుంది. ఇక మెరుపు తీగలు కావాలి. మరి మేఘం పట్టినప్పుడు వర్షం పడే ముందర ఆ మెరుపు తీగలు ఏమిటి అని అంటే శ్వేతవాజ్బలాకాభృత్, అక్కడ ఈ దివ్యాస్త్రములు ఏవైతే ప్రయోగింపబడతాయో అర్జునుడి చేత, ఆ దివ్యాస్త్రములు వేస్తూ ఉన్నప్పుడు కాంతులు వస్తూ ఉంటాయి. ఆ కాంతులే వర్షం కురిసే ముందు మేఘంలో కనిపించేటటువంటి ఆ మెరుపులు లాంటివి. ఇక రథానికి ముందర తెల్లటి గుర్రాలని మనం ఏర్పాటు చేస్తాం కదా, అవి మేఘ సమీపాన సంచరించేటటువంటి కొంగల బారుల్లాంటివి ఆ రెండూ కూడా. ఇక ఆ పైన గాంధీవం అనేటటువంటి ఇంద్రధనుస్సు, ఈ గాంధీవం అర్జునుడు పట్టుకుని ఉంటే అది సమస్త రత్న ఖచ్చితమవుతుంది. గాంధీవానికి చిత్ర విచిత్రములైనటువంటి మణులు పొందబడి ఉంటాయి. మనం విరాట పర్వలో చెప్పుకున్నాం ఆ గాంధీవం ఎంత గొప్పది అంటూ. జమ్మి చెట్టు మీద పెట్టేటప్పుడు, అలాగే దించినప్పుడు ఉత్తర కుమారుడు ఆ గాంధీవాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ గాంధీవం ఎటువంటిది, ఎన్ని సంవత్సరాలది, ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరికి వచ్చింది, ఇప్పుడు అర్జునుడు ఎన్నేళ్ల నుంచి దాన్ని వినియోగిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్నంతా విరాట పర్వలో మనం చర్చించుకున్నాం. ఆ గాంధీవానికి కనిపించేటటువంటి రంగులు ఏవైతే ఉంటాయో అవే వర్షం పడినప్పుడు ఆ మేఘంలో కనిపించేటటువంటి ఇంద్రధనస్సు లాంటివి. ఇక ఆ పైన మహాక్రోధంతో అర్జునుడు శరాల్ని సంధిస్తూ ఉంటాడు కాబట్టి అవి జలధారంలాగా శత్రుపక్షం మీద వెళ్ళిపడి, ఎలా అయితే వర్షం పడుతున్నప్పుడు బ్రహ్మాండమైన జలధార కురుస్తుందో తద్వతు శత్రుపక్షం మీదకి ఇవన్నీ వెళ్ళి, ఈ అస్త్రములు బాణములు వెళ్ళిపడి కర్ణాగ్నిని పూర్తిగా నాశనం చేస్తాయ్యా. అంటే కర్ణుడు వేసేటటువంటి బాణాలను అడ్డుకుంటూ అతని సైన్యాన్ని క్షీణింపజేస్తాయి. ఇక శత్రువుల రాజధాని మీద విజయాన్ని సాధించగలిగేటటువంటి శస్త్రాస్త్రాలన్నిటినీ కూడా అర్జునుడు తప్పక సాధిస్తాడు అని చెప్పి నాకు విశ్వాసం ఉన్నది అని చెప్తూ, అలం సతేషాం సర్వేషాం ఇతి మే ధీయతే మతిః నాస్తి త్వతి కృతార్థానాం రణేరీణాం ప్రతిక్రియా తే వయం పాండవం సర్వే గృహీతాస్త్రమరిందనం ద్రష్టారో నహి బీభత్సు భారముద్యమ్య పీడతి వయంతు తమృతే వీరం వనేస్మిన్ విపదాం వర
అవధానన్న గచ్ఛామః కామ్యకే సహ కృష్ణయా. ధౌమ్య మహాత్మా, ధృతరాష్ట్రుడి పక్షంలో విజయాన్ని పొందాలి అనంటే ఇప్పుడు ఈ అస్త్రాలన్నీ సాధించుకుని శస్త్రములన్నింటినీ కూడా వెంటబెట్టుకుని తిరిగి వచ్చేటటువంటి అర్జునుడు ఒక్కడు ఉంటే చాలు అన్న అభిప్రాయం. అటుపక్క భీష్ముల వారు ఉండవచ్చుగాక, లేదు అశ్వత్థామ కృప ఇత్యాదులు ఉండవచ్చుగాక, ఎవరు ఉన్నా అర్జునుడు తీసుకొచ్చేటటువంటి దివ్యాస్త్రములని వారు భరించలేరు, వారు ఎదుర్కొనలేరు. అటువంటి విశిష్టమైన శక్తిని అర్జునుడు పొంది వస్తాడు. ఇంతకంటే వేరొక ఉపాయం లేదు. ఇప్పుడు అవి కాక వేరేవేమైనా ఉన్నాయా అస్త్రములు అంటే ఉన్నాయి, కానీ ఇవన్నీ వారి దగ్గర ఉన్నాయి. కాబట్టి అంతటి శక్తి యుక్తులతోటి వ్యవహరించే శత్రువులని ఎదుర్కొనాలి అనంటే ఇంకొక ఉపాయం లేదు అని చెప్పి అర్జునుడు అస్త్రాలని సాధించడం మనమంతా చూస్తాం. ఆ వీర్యుడు కార్యభారాన్ని మొత్తాన్ని కూడా పూర్తి చేసి కానీ ఎప్పటికీ విశ్రాంతిని పొందడు. ఒక పని పెట్టుకున్నాడు అనంటే ద్రష్టారో నహి బీభత్సు భారముద్యమ్య పీడతి సీదతి. ఒక పని ఇది చెయ్యాలి అని నిశ్చయించుకుంటే దాన్ని పూర్తి చేసి కానీ విశ్రాంతి తీసుకునేటటువంటి లక్షణం లేదు. అది మధ్యలో ఆపి దాన్ని వదిలిపెట్టి విశ్రాంతి తీసుకునేటటువంటి లక్షణం కలిగిన వాడు కాదు. పూర్తి చేసి ఆ పైన వేరొక పని మీదకి తన దృష్టిని మరల్చేటటువంటి అత్యుత్కృష్టమైనటువంటి లక్షణం అర్జునుడి దగ్గర ఉన్నది. కావున అటువంటి అర్జునుణ్ణి మళ్ళీ భారాలన్నీ తొలగించుకుని వచ్చినటువంటి వాడిని మనం చూడబోతూ ఉన్నాం. ద్రౌపది సహితులైనటువంటి మేము ఇగో ఈ అరణ్యంలో సావధానంగా ఉండలేకపోతూ ఉన్నాం. కాబట్టి పుణ్యపురుషులు నిత్యము సేవించే, అలాగే అంత ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యాన్ని చేకూర్చేటటువంటి ఇంకొక వనాన్ని గురించి మాకు తెలియజేయండి. ఫల సమృద్ధి ఉండాలి, సుందరంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అటువంటి ప్రాంతాన్ని తెలియజేయండి. వర్షాన్ని కోరుకునేటటువంటి వాడు మేఘాన్ని చూసి వర్షాన్ని ఎప్పుడూ తపిస్తూ ఆ వర్షాన్ని కోరుకునేటటువంటి స్థితిలో ఉన్నట్లుగా మేము కూడా అర్జునుడి గురించి ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ అర్జునుడు వచ్చే లోపల మేము ఇగో ఇంకొక వనంలోకి వెళ్ళి కొంతకాలాన్ని గడుపుతాం. కాబట్టి మీరు బ్రాహ్మణుల ద్వారా విన్నటువంటి ఆశ్రమాల గురించి, సరస్సుల గురించి, నదుల గురించి, సుందరమైనటువంటి పర్వతాల గురించి మాకు కాస్త తెలియజేయండి. అర్జునుడు లేకుండా మేము ఈ కామ్యక వనంలో ఉండలేం. కాబట్టి వేరొక వనానికి వెళ్ళిపోయి ఇక్కడ ప్రతి క్షణము ఆరంభంలో మనం చెప్పుకున్నట్లుగా ఓ ప్రాంతాన్ని చూసినా, ఒక నదిని చూసినా, ఒక శిలను చూసినా, ఒక పర్వతాన్ని చూసినా, ఒక ఆశ్రమాన్ని చూసినా అర్జునుడే గుర్తొస్తూ ఉండడం వలన ఆ బాధ దిగమింగులో పోతున్నాం. కాబట్టి దిగమింగుకుని క్షేమంగా ఉండడానికి ఇంకొక ప్రాంతం ఏదైనా మాకు దొరికితే దాంట్లో మేము సుఖంగా ఉండి అర్జునుడి స్మృతుల నుంచి కొంత దూరం జరుగుతాం. తద్వారా మేము సుఖాన్ని అనుభవిస్తాం. మాకు దయచేసి తెలపండి అని చెప్పి ధౌమ్యుల వారిని ధర్మరాజు సుదీర్ఘంగా వేరొక ప్రాంతం మాకు చూపించండి అని చెప్తూ తత్పూర్వమే అర్జునుడిని పంపించడంలో ఉన్నటువంటి హేతువుని కూడా ఆయన వివరించారు. ధౌమ్యుల వారు చూచారు. వారు బాధాతప్త హృదయాలతో ఉన్నారు, శోక సమావిష్టులై ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. వారి మొహం చూస్తేనే అర్థమైపోతోంది ఇటువంటి వారిని ఊరడించాలి అని కృతనిశ్చయంతో ఆ పైన సమాధానం ఇవ్వడానికి ఆయన ఉద్యుక్తులవుతూ ఉన్నారు. ఇక్కడికి మనకి షడశీతితమోధ్యాయ అని చెప్పి భవానన్యద్వనం సాధు బహ్వన్నం ఫలవచ్చుచి ఆఖ్యాతం రమణీయంచ సేవితం పుణ్యకర్మభిః యత్ర కంచిత్ వయం కాలం వసంతః సత్యవిక్రమం ప్రతీక్షామోర్జునం వీరం వృష్టికామ ఇవాంబుదం వివిధాన్ ఆశ్రమాన్ కాంశ్చిత్ ద్విజాతిభ్యః ప్రతిశ్రుతాం సరాంశ్చైవ రమణీయాంశ్చ పర్వతాన్ ఆచక్ష్వ నహి మే బ్రహ్మన్ రోచతే తమృతేర్జునం వనేస్మిన్ కామ్యకే వాసః గచ్ఛామోన్యాన్ దిశం ప్రతి అంటూ ఈ విధంగా అడిగారు.
ఆ పైన ఉత్తర అధ్యాయంలో ధౌమ్యుల వారు సమాధానం చెప్పబోతూ ఉన్నారు. వాటి గురించి రేపు తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ కూడా చక్కగా పారాయణ చేసుకుని శ్రీవారి ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. రాబోయేటటువంటి కాలంలో యుద్ధం అనేటటువంటి ఇది తథ్యం కాబట్టి ఆ యుద్ధానికి కావాల్సినటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా సంపాదించుకోవడానికి అర్జునుల వారు వెళ్ళారు. కాబట్టి ఆయన యొక్క స్మృతులను మేము మరచిపోవటానికి, ఆ బాధను మేము వదులుకోవటానికి ఏదైనా సరే మంచి తీర్థయాత్ర విశేష ధర్మములు ఏవైనా సరే మాకు ఉపదేశించండి అనేటటువంటి ఘట్టాన్ని ఈరోజు చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా 86వ అధ్యాయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మొదటి శ్లోకం నుండి ఆ అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ షడశీతితమోऽధ్యాయః వైశంపాయన ఉవాచ భ్రాతॄణాం మతమాజ్ఞాయ నారదస్య చ ధీమతః పితామహ సమం ధౌమ్యం ప్రాహ రాజా యుధిష్ఠిరః మయా సపురుషౌ వ్యాఘ్రః జిష్ణుః సత్యపరాక్రమః అస్త్రహేతోః మహాబాహుః అమితాత్మా వివాసితః సహి వీరః అనురక్తశ్చ సమర్థశ్చ తపోధనః కృతి చ భృశమప్యస్త్రే వాసుదేవ ఇవ ప్రభుః అహం హి ఏతావుభౌ బ్రహ్మన్ కృష్ణౌ అరివిఘాతినౌ అభిజానామి విక్రాంతౌ తథా వ్యాసః ప్రతాపవాన్ త్రియుగౌ పుండరీకాక్షౌ వాసుదేవ ధనంజయౌ నారదోపి తథా వేద యోప్యశంసత్ సదా మమ తథాహం అపి జానామి నరనారాయణౌ ఋషి శక్తోయం ఇత్యతో మత్వా మయా సప్రేషితోర్జునః ఇంద్రాత్ అనవరః శక్రం శూరసూనుః సురాధిపం ద్రష్టుమస్త్రాణి చాదాతుం ఇంద్రాదితి వివాసితః భీష్మద్రోణౌ అతిరథౌ కృపోద్రౌణిశ్చ దుర్జయః ధృతరాష్ట్రస్య పుత్రేణ వృతాయుధి మహారథాః సర్వే వేదవిదః శూరాः సర్వాస్త్ర విదుషస్తథా యోద్ధుకామాశ్చ పార్థేన సతతం ఏ మహాబలాః స చ దివ్యాస్త్రవిత్కర్ణః సూతపుత్రః మహారథః యః
అస్త్రవేగ అస్త్రవేగ అనిలబలః అనిలబలః శరార్చిః శరార్చిః అలనిస్వనః అలనిస్వనః రజోధూమః రజోధూమః అస్త్రసంపాతః అస్త్రసంపాతః భారతరాష్ట్ర ధార్తరాష్ట్ర అనిలోద్ధతః అనిలోద్ధతః నిసృష్ట ఇవ నిసృష్ట ఇవ కాలేన కాలేన యుగాంతే యుగాంతే జ్వలనో మహాన్ జ్వలనో మహాన్ మమ మమ సైన్యమయం కక్షం సైన్యమయం కక్షం ప్రదక్ష్యతి ప్రదక్ష్యతి న సంశయః న సంశయః తంసా తంసా కృష్ణానిలోద్ధూతః కృష్ణానిలోద్ధూతః దివ్యాస్త్ర దివ్యాస్త్ర జ్వలనో మహాన్ జ్వలనో మహాన్ శ్వేతవాజీ శ్వేతవాజీ బలాకాభృత్ బలాకాభృత్ గాంధీవేంద్ర గాంధీవేంద్ర ఆయుధోల్బనః ఆయుధోల్బనః సంరబ్ధః సంరబ్ధః శరధారాభిః శరధారాభిః సుదీప్తం సుదీప్తం కర్ణపావకం కర్ణపావకం అర్జున అర్జున ఉదీరితో మేఘః ఉదీరితో మేఘః శమయిష్యతి సమయిష్యతి సంయుగే సంయుగే ససాక్షాదేవ ససాక్షాదేవ సర్వాణి సర్వాణి చక్రాత్ చక్రాత్ వరపురంజయః పరపురంజయః దివ్యాని దివ్యాని అస్త్రాణి అస్త్రాణి బీభత్సుః బీభత్సుః తతశ్చ తతశ్చ ప్రతిపత్స్యతే ప్రతిపత్స్యతే అలం సహ అలం సహ తేషాం సర్వేషాం సర్వేషాం ఇతి మే ఇతి మే హీయతే మతిః హీయతే మతిః నాస్తి నాస్తి త్వతికృతార్థానాం త్వతికృతార్థానాం రణేరీణాం రణేరీణాం ప్రతిక్రియా ప్రతిక్రియా దేవయం దేవయం పాండవం సర్వే పాండవం సర్వే గృహీతాస్త్రం గృహీతాస్త్రం అరిందమం అరిందమం ద్రష్టారః ద్రష్టారః నహి బీభత్సుః నహి బీభత్సుః భారముద్యమ్య భారముద్యమ్య సీదతి సీదతి వయంతు వయంతు తమృతే వీరం అమృతే వీరం వనేస్మిన్ వనేస్మిన్ విపదాంబర విపదాంబర అవధానం అవధానం న గచ్ఛామః నగచ్ఛామః కామ్యకే కామ్యకే సహ కృష్ణయా సహ కృష్ణయా భవానన్యత్ భవానన్యత్ వనం సాధు వనం సాధు బహ్వన్నం బహ్వన్నం ఫలవచ్చుచి ఫలవచ్చుచి ఆఖ్యాతుం ఆఖ్యాతుం రమణీయం చ రమణీయం చ సేవితం సేవితం పుణ్యకర్మభిః పుణ్యకర్మభిః యత్ర కంచిత్ యత్ర కంచిత్ వయం కాలం నయం కాలం వసంతః వసంతః సత్యవిక్రమం సత్యవిక్రమం ప్రతీక్షామః ప్రతీక్షామః అర్జునం వీరం అర్జునం వీరం వృష్టికామాః వృష్టికామాః ఇవాంబుదం ఇవాంబుదం వివిధాన్ వివిధాన్ ఆశ్రమాన్ కాంశ్చిత్ ఆశ్రమాన్ కాంశ్చిత్ ద్విజాతిభ్యః ద్విజాతిభ్యః ప్రతిశ్రుతాన్ ప్రతిశ్రుతాన్ సరాంసి సరాంసి సరితశ్చైవ సరితశ్చైవ రమణీయాంశ్చ రమణీయాంశ్చ పర్వతాన్ పర్వతాన్ ఆచక్ష్వ ఆచక్ష్వ నహి మే బ్రహ్మన్ నహి మే బ్రహ్మన్
బ్రహ్మన్ రోచతే తం రోచతే తం ఋతేర్జునం ఋతేర్జునం వనేస్మిన్ వనేస్మిన్ కామ్యకే వాసః కామ్యకే వాసః గచ్ఛామోన్యాం గచ్ఛామోన్యాం దిశం ప్రతి దిశం ప్రతి ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి తీర్థయాత్రా పర్వణి ధౌమ్యతీర్థయాత్రాయాం भौम्यतीर्थयात्रायां షడశీతితమోऽధ్యాయः షడశీతితమోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. శ్రీ రాజేష్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరూ కూడా గోవిందనామాన్ని మనందరి చేత పలికించడానికి సంసిద్ధులై ఉన్నారు. వారితో కలిసి గోవింద గోవింద అంటూ ఆర్తత్రాణపరాయణుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిద్దాం. నామ సంకీర్తనాజన్య పుణ్య ఫలాన్ని అందరం పొందుదాం. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోరా పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్గిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద
నాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్త విరోధి మర్ధన సాల గ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద వానర సేవిత భారతి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వటికాసులవాడ వసుదేవ తనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివ కేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత
నాయక యువరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసీవనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కలవాడ నాగరక్షక గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో గోవిందుని భావించి ఆశ్రయించి ఆయన్ని అభ్యర్థించి మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.